నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। పోలింగ్ స్టేషన్లో అవసరమైన మౌలిక సదుపాయాలను నెలకొల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు। శనివారం భీమవరం మండలం తుందూరు సచివాలయం పట్టణంలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడానికి రావడానికి వేర్వేరు ద్వారాలు కానీ ఒకటే పెద్ద ద్వారం ఉంటే పార్టీషన్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు। అలాగే పురుషులకు మహిళలకు వేర్వేరు టాయిలెట్స్ ఉండాలని, ఒకే టాయిలెట్ ఉంటే పురుషులకు తాత్కాలిక టాయిలెట్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు। దివ్యాంగులకు వీలుగా ర్యాంపును సిద్ధం చేయాలని అన్నారు। లైటింగ్ ఏర్పాటు పక్కాగా ఉండాలని, అవసరమైన చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు। సరిపడేంత ఫర్నిచర్ కూడా ఉండాలని తెలిపారు। పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో వసతుల ఏర్పాటును జిల్లా విద్యాశాఖ అధికారి చూడాలని, పట్టణ ప్రాంతాల్లోనే కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ సెంటర్లు, వ్యవసాయ అసోసియేషన్ హాల్స్ ను మున్సిపల్ కమిషనర్ సిద్ధం చేయాలని అన్నారు। పోలింగ్ స్టేషన్లు మార్పుల అవసరాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు। కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, తహసీల్దార్ వై రవికుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, బిఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు। శనివారం భీమవరం కోర్టు సమావేశ మందిరంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టంపై అవగాహన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు। సమావేశానికి ముఖ్య అతిథిగా 3వ అదనపు గౌరవ న్యాయమూర్తి చైర్పర్సన్ పి శ్రీ సత్యాదేవి పాల్గొన్నారు। ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు బాలికలను రక్షించడానికి ఎన్నో చట్టాలు ఉన్నా మనలో ఐక్యత లేకపోయినా, బాధితులకు సంఘీభావం తెలపకపోయినా, మనకు ఉన్న హక్కుల గురించి అవగాహన లేకపోయినా వాటిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నామని న్యాయమూర్తి అన్నారు। మన కళ్ళ ముందే ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని అందరూ సామూహికంగా ఖండించడంతో పాటు బాధితురాలు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపి ఆమె తరపున ధైర్యంగా పోరాడి ఫిర్యాదుకు సహకరించాలని అన్నారు। సమావేశంలో న్యాయమూర్తులు అప్పలస్వామి, పవన్ కుమార్, సురేష్ బాబు, రమణారావు తదితరులు పాల్గొన్నారు। ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కావాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రవి ప్రకాష్ అన్నారు। 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా ఎస్పీ శనివారం ఎస్పీ కార్యాలయ భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, గోడపత్రులు, బ్యానర్లను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు। రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు। రహదారి భద్రతా నియమాలు పాటించాలని, కుటుంబాన్ని, ఆత్మీయులను గుర్తు పెట్టుకోవాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు। జిల్లా రవాణాధికారి టి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్దేశిత తేదీల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లా అంతటా పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్, మెడికల్ అండ్ హెల్త్, నేషనల్ హైవేస్ శాఖల సమన్వయంతో రహదారి భద్రతా మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకటరమణ, కెఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం జీవో నెంబర్ 512 ప్రజల యొక్క రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన భూ హక్కు తీవ్ర విఘాతాన్ని, నష్టాన్ని కలగచేస్తుందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాజకీయ పార్టీ నాయకులతో, మేధావులతో, న్యాయవాదులతో, ప్రజాతంత్రవాదులతో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం అధ్యక్షున ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగింది। ఈ కార్యక్రమంలో బలరాం మాట్లాడుతూ భూమి హక్కుల యాజమాన్యంలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ పేరుతో తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన భూ హక్కులకు తీవ్ర విఘాతాన్ని కలుగజేసే విధంగా ఉందని అన్నారు। భూమిపై హక్కులు నిర్ధారించే అధికారాన్ని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం అంటే దీనిలో సామాన్యులకు, పేదలకు భూ వివాదాలు తలెత్తితే రెవెన్యూ అధికారులు ఎవరి పక్షాన ఉంటారో ఆలోచించాలని, ఎవరి పక్షాన న్యాయం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదని అన్నారు। రౌండ్ టేబుల్ సమావేశంలో ఉండవల్లి రమేష్ నాయుడు, వంశీరెడ్డి, లంకా కృష్ణమూర్తి, వెంకటరమణారావు, క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు। తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి మండల టీడీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న అన్న క్యాంటీన్ 494వ రోజుకు చేరుకుంది। అత్తిలికి చెందిన పిస్ని రాంబాబు సహకారంతో అన్నదానం చేశారు। మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ కుమారుడు నిఖిల్ రత్న అన్న క్యాంటీన్ సందర్శించి దాత రాంబాబును అభినందించారు। ఆనాల ఆదినారాయణరావు, అల్తి సత్యనారాయణ, పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, దాసరి నాగరాజు, వర్రి శ్రీనివాస్, కొరిపల్లి హరి, చేకూరు రవి, కొనగల కాంతారావు, విజయ నిర్మల, బల్సు వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు, రాజు, వీరభద్రుడు, ముందూరు బాలకృష్ణరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అత్తిల్లో అంగన్వాడీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని కోరుతూ 40వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కన్వీనర్ వన రాంబాబు, కౌలురే సంఘ నాయకులు కేతా గోపాలన్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత కక్షతో అత్తిలి మార్కెట్ వద్ద నివసిస్తున్న తండ్రి ములగాల రామారావు కుమారుడు రత్నారావుపై కత్తితో దాడి చేసి గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్ఐ రాంబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అత్తిలికి చెందిన ములగాల రత్నారావు భీమవరం సోను విజన్ లో పనిచేసేవాడు. ఫర్నిచర్ ఇప్పిస్తున్న నమ్మబలికి పలువురు వద్ద ఆధార్ కార్డులు తీసుకుని వస్తువులను పొంది వారికి ఇవ్వకుండా అమ్ముకున్నాడు. దీంతో ఆధార్ కార్డులు ఇచ్చిన వారు ఈఎంఐలు కట్టాలంటూ నోటీసులు రావడంతో వారు రత్నారావును నిలదీశారు. దీనిపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో వివాదం కొనసాగుతోంది. దీనిపై కక్ష పెంచుకున్న మంచిలికి చెందిన బోడి విష్ణు శుక్రవారం రాత్రి రత్నారావు ఇంట్లోకి వచ్చి మద్యం సేవించిన అనంతరం కత్తితో రత్నారావు ఛాతీపైన మోకాలపైన పొడిచాడు. కుమారుని కేకలు విన్న తండ్రి రామారావు రావడంతో అతని వీపుపైన పొడిచాడు. రామారావు భార్య రాధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తండ్రి కుమారులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవతో పాటు ప్రత్యేక అర్చనలు ఆలర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అత్తిలి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో తోమాల సేవ, నవనీత హారతి కార్యక్రమాలు నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడమేనా మహిళా సాధికారితని అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి డి కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం సిఐటియుసి, టిఎన్టీయూసి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో ప్రారంభం నుండి పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో సిఐటియుసి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఎం సీనియర్ నాయకులు గారు రంగారావులను అరెస్టు చేసి పోలీస్ జీప్ లో స్టేషన్ లో పెట్టారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయమని అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అనంతరం పోలీసు ప్రతాప్ రంగారావును విడుదల చేశారు. కోర్టు వద్ద జరిగిన సభలో పివి ప్రతాప్, గండి రామకృష్ణ, డి రామకృష్ణ, ఎస్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ ఒక్క ముగించుని సరే
యొక్క సమ్మె 40 రోజులకు చేరుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర రోగులకు పిలిపిస్తే ప్రభుత్వం పోలీసులతోటి అరెస్టుకు పాల్గొనుంది. సిఐటి నాయకులు అండగా వస్తే వాళ్ళని అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టింది. ఈరోజు సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 30 మంది అంగన్వాడీ సోదరిమణులు చనిపోయారు. మరి ఈ రకంగా ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మేము అడిగింది కొంతమ్మ కోరికలు కాదు, జీతభత్యాలు పెంచమని అడుగుతున్నాం. ఈరోజు చాలని జీతంతో పెరిగిన ధరలతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలను పెంచాలని జీవో ప్రకటించాలి. లేని పక్షంలో మా సమ్మె మరింత ఉధృతం దారితీస్తుంది. దానికి కారణం మీరే బాధ్యత వహిస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా హెచ్చరిస్తా ఉన్నాం. న్యాయవాదుల ఉద్యమమే భూ హక్కుల చట్టం రద్దు కావడానికి శాశ్వత పరిష్కారమని తణుకు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కెఎస్ వెంకటేశ్వర్లు అన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. భూ హక్కుల చట్టం రద్దంత వరకు న్యాయవాదులు కక్షిదారులతో కలిసి ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని అన్నారు. భూ హక్కుల చట్టంపై రద్దు నిర్ణయం వచ్చేంత వరకు పోరాడదామని తెలిపారు. ఈ దీక్షలో జీవి అప్పాజీ, ముత్తుంజరావు, ప్రభాకర్ రావు, ముమ్మడూరు ప్రతాప్ కుమార్, అజయ్ కుమార్, నెహ్రూ, రవి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి తణుకు పట్టణంలో అత్యంత శోభామానంగా కని విని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహిస్తున్న శ్రీ అయోధ్య రామ వైభవ యాత్రలో పాల్గొనాలని బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు కోరారు. ఈ యాత్రలో శ్రీరామనామస్మరణతో విజయవంతం చేయాలని కోరారు. కిల్లి, బీడీ, సిగరెట్, సోడా అండ్ కూల్ డ్రింక్స్ వర్తక సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు బోయిడి అన్నవరం, గమిడి సుబ్బారావు తెలిపారు. శనివారం తణుకు కార్యాలయ భవనంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లుగా వివరించారు. గౌరవ అధ్యక్షులుగా బోయిడి అన్నవరం, అధ్యక్షులుగా పైబోయిన యేసుబాబు, కార్యదర్శిగా గమిడి జయరామ వెంకట సుబ్బారావు, కోశాధికారిగా కొమ్మల రాంబాబు, ఉపాధ్యక్షులుగా పెద్దిరెడ్ల ఈశ్వరరావు, చుండూరు సత్యనారాయణమూర్తి, సహాయ కార్యదర్శులుగా సిరాళం శ్రీనివాస్, శంకర వెంకటేశ్వరరావు, ముఖ్య సలహాదారులుగా గుమ్మల హనుమంతరావు, కాసా పద్మనాభం, గంధం రామకృష్ణ, మల్లెపూడి రామారావు, ఇందుకూరు నాగరాజు ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం నిర్వహించబడుతుందని వారు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గే సత్యమణి ఉషారాణి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడవల రామచంద్రరావు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 20 మండల పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ తదితరులు పాల్గొన్నారు. 20 మండలంలో అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర రోకో నిర్వహించారు. కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమారి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె 40 రోజులకు చేరిందని, ప్రభుత్వానికి అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తున్నామని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రభావతి, భవానీ, విజయ్ కుమారి, శ్యామల, గ్లోరీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.